నీట్ పరీక్ష రద్దుతో విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. ఇన్నాళ్లు కష్టపడి చదివి పరీక్షలు రాస్తే రద్దు చేస్తూ ఎన్టీఏ నిర్ణయం తీసుకోవడంతో తమ ఆశలు అడియాసలయ్యాయని విద్యార్థులు వాపోతున్నారు. మళ్లీ పరీక్ష నిర్వహిస్తున్నప్పటికీ ఆ స్థాయిలో పరీక్ష రాస్తామో లేదోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష రద్దు నేపథ్యంలో విజయవాడ సమీపంలోని గోసలైట్స్ మెడికల్ అకాడమీకి చెందిన కొందరు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈటీవీతో మాట్లాడారు. నీట్ పరీక్ష రద్దు వార్తతో మొత్తం విద్యార్థులు తల్లిదండ్రులు తలడిల్లిపోయారు. చాలా కష్టపడి పరీక్షలు రాశామని తీరా ఈ వార్త తెలిసాక చాలా బాధపడుతున్నాం. మళ్ళీ ఎలా పరీక్ష రాయాలి, ఇన్నాళ్ళు చేసిన సన్నద్ధత ఏమవుతుందని వీరంతా కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మన దగ్గర కొంతమంది పేరెంట్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. కష్టపడి పిల్లలు పరీక్ష రాశారు, రద్దయిన తర్వాత తెలిసిన తర్వాత మీకేమంది? ఈ రద్దయిన విషయం తెలిసినాక చాలా బాధాకరంగా ఉంది సార్. మాకు 2 సంవత్సరాల నుంచి పిల్లల్ని కాలేజీలో జాయిన్ చేసి జాగ్రత్తగా చదివించుకుని ఎగ్జామ్ రాయించి ఇంటికి తీసుకెళ్ళి ఎగ్జామ్ బాగానే రాశారన్న తృప్తితో ఉంటే మళ్ళీ పేపర్ లీక్ అయిందని చెప్పేసి మళ్ళీ వస్తుంది. అది నిర్వహించిన సంస్థ ఏమి చిన్న సంస్థ కాదు సార్, ఎన్టీఏ లాంటి ఒక కేంద్ర సంస్థ. అలాంటి సంస్థలోనే ఇలా అవకతవకలు జరుగుతూ ఉంటాయి. ఇదివరకు ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ అంతా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఉండేది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం కూడా అంతంత మాత్రంగానే చేస్తుంది. ప్రతి సంవత్సరం ఏదో ఒక చోట ఎక్కడో చోట పేపర్ లీక్ అవుతుందండి. కాకపోతే చిన్న చిన్న తప్పులు ఉండటం వలన బయటికి తెలియడం లేదు. ఈసారి బాగా ఎక్కువ పెద్ద తప్పులు జరుగుతాం వలన మొత్తం నీట్ ఎగ్జామ్నే రద్దు చేసింది. ఇలా జరగకుండా చూడాలి సార్. మరి ఇది తల్లిదండ్రులు కానీ పిల్లలకి కానీ ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి అట్లాంటి సంస్థను నమ్ముకునే మేము ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం కదా. ఈ సంస్థ ఎలా చేస్తే ఇంకా ఎలా సార్? లీక్ అయిన వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళకి లైసెన్సులు అవన్నీ రద్దు చేస్తే మరోసారి ఇలా జరగకుండా చేస్తారని మేము ఆశిస్తున్నాం సార్. 22 లక్షల మందికి నిజంగా ఎంతో శోచనీయమైనటువంటి అంశం అండి. ఇది ఎంతో కష్టపడి 2 సంవత్సరాలుగా రాత్రింబవలు కష్టపడి ఎంతో నిద్రలకు వచ్చి చదువుకొని పరీక్ష రాసిన తర్వాత ఈ విధంగా రద్దవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము. నీట్ ఒక నేషనల్ ఏజెన్సీ సంస్థ ఇలా చేయడము, ఇలా పొరపాట్లు చేయడం అనేది చాలా శోచనీయము. పిల్లలు కూడా చాలా బాధపడుతున్నారు సార్. మేము కూడా చాలా బాధపడుతున్నాము. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదివినటువంటి ఈ రాసినటువంటి పరీక్ష రద్దవడం వల్ల మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలుపెట్టుకొని ఇలా మళ్ళీ చదువుకొని రాయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము. దీనికి ఇంకా కొంచెం టైం ఇచ్చేసి వాళ్ళకి నెమ్మదిగా ఎగ్జామ్ పెడితే బాగుంటుందని అనుకుంటున్నాను. చాలా కష్టపడి రాసాము. సడన్గా ఇలా చెప్పేసరికి చాలా డిసప్పాయింట్గా ఉంది. మళ్ళీ ఎక్కడ స్టార్ట్ చేయాలో ఎక్కడ ఏం చేయాలో అర్థం కావట్లేదు. టీచర్ సపోర్ట్, పేరెంట్స్ అయితే చాలా డిసప్పాయింట్ అవుతున్నారు ఈ విషయంలో. ఇంతగా స్ట్రగుల్ అయిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రాయడం అంటే అది తీసుకోలేం కదా. మళ్ళీ మైండ్ ఎంత కాన్ఫిడెంట్గా మళ్ళీ వెళ్ళాలంటే అది కొంచెం టైం పడుతుంది. మళ్ళీ పేపర్ ఎట్లా వస్తుంది నెక్స్ట్ అటెంప్ట్ మనం చెప్పలేం. కాబట్టి చాలా రాంగ్ డెసిషన్ అనుకుంటున్నాను. అంటే ఇంతమంది రాస్తున్నారు, మేబీ మోర్ దాన్ 22 lakhs రాస్తున్నారు కదా. సో అందరికీ ఇట్లనే అనిపించవచ్చు. పాపం చాలామంది ఫిక్స్ అయి ఉంటారు, సీట్స్ వస్తున్నాయి అది ఇది. ఇంకా వాళ్ళందరికీ పాపం చాలా డిసప్పాయింట్. రద్దు చేయడం ఓకే, బట్ ఆ లీక్ అవ్వకుండా చూసుకోవడం వాళ్ళ రైట్ కదా. అంత మా lakhs మంది రాస్తున్నప్పుడు లీక్ అవ్వకూడదు అన్న వాళ్ళు సెక్యూరిటీగా ఉండాలి కదా అని ఎన్టీఏ వాళ్ళు అనేది. అది వాళ్ళ రాంగ్ అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ రీడ్ అంటే కొంచెం కష్టమే. ఎందుకంటే ఈ 45 ఒక 1 month అలా ఉంటుంది టైం కదా. ఈ 1 monthలో ఒక ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ కంప్లీట్ చేసి రాయాలంటే మళ్ళీ రివైజ్ చేయాలి. సో కొంచెం కష్టంగా అవుతుంది సార్. ప్రతిసారి 2024లో కూడా లీక్ అయింది, ఇప్పుడు కూడా లీక్ అవుతుంది. ఇంకో 1 year వేస్ట్ అయినట్టే. ఇప్పుడు ఎటో వీళ్ళు టైం ఇస్తారు 2 months 3 months. అప్పుడు చదివి మళ్ళీ మొత్తం రివిజన్ చేయాలంటే కష్టం కదా. మొత్తం 2 సంవత్సరాల సిలబస్ 3 monthsలో ఇంకా 2 monthsలో మళ్ళీ రివిజన్ చేసి రాయాలంటే కష్టమే కదా. మేము ఇప్పుడే ఎగ్జామ్ రాసేసిన తర్వాత ఎగ్జామ్ అయిపోయిందనేసి మ్యాక్సిమం అంతా మర్చిపోయి ఉంటాము. ఇప్పుడు మళ్ళీ అది రివిజన్ చేయాలా, మళ్ళీ రాయాలనేసి అంతా కష్టమే కదా సార్. చూడాలా, బుక్స్ అన్నీ తీసుకొని మళ్ళీ రిటర్న్ రివిజన్ చేయాలా 2-3 months చేసి. ఇప్పుడు వచ్చే మార్క్స్ ఎటో రావు, నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసినారు. మనం ఎట్టో ఒకటి కష్టపడి రాయాలి ఇప్పుడు ఒక ఎగ్జామ్. ఎంతో కష్టపడి 2 years వాళ్ళ దగ్గర మేము పోయి తిరిగి వచ్చి చేసి వేలు ఇది చేసి ఖర్చు చేసిన తర్వాత లాస్ట్కి రిజల్ట్ వస్తుంది, ఇంకా ఫ్రీ సీట్ వస్తుంది అనే టైంలో ఇలాంటి జరగడం వల్ల ఎంత హెడ్ఏక్ ఉంటుంది, ఎంత సఫర్ అవుతుంటాం మనం పేరెంట్స్ చెప్పండి. దీనిపైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం అందరినీ. ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం చాలా షాక్ అయిన విషయమే.
అది వెంటనే పిల్లలు ఈ విషయం తెలిసిన తర్వాత జీర్ణించుకోలేని పరిస్థితి. మరలా 2 సంవత్సరాలు కష్టపడి చదివారు, మరలా ఇప్పుడు పరీక్షకు సన్నద్ధం అవ్వడం అంటే వాళ్ళు అంత వేగంగా మానసిక స్థితి నుంచి బయటికి రాలేరు. కానీ ఇటువంటి పరీక్షలు జరిపేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా తీసుకోవాలి. అటువంటి జాగ్రత్తలు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా దర్యాప్తు సంస్థలైనా లేదంటే కండక్ట్ చేసే ఏజెన్సీస్ ఏవైనా సరే అవి పకడ్బందీగా చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల ఖచ్చితంగా పిల్లలకి మాత్రం చాలా వరకు నిరాశకు గురి అవుతున్నారు. ఇది తల్లిదండ్రులు విద్యార్థుల ఆవేదన. మొత్తం మీద కష్టపడి ఎంతో కష్టపడి చదివాము, తీరా ఈ నీట్ రద్దుతో తమ ఆశలన్నీ నిరాశలయ్యాయని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ తప్పును సరిదిద్దాలని వీరంతా కోరుకుంటున్న పరిస్థితి. కెమెరామెన్ సైదాతో సూర్య, ఈటీ న్యూస్, విజయవాడ.